తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఖచ్చితమే, అది సమంజసమే, అది రైటే అని హైకోర్టు ఎక్కడా చెప్పాల. లేదా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నటువంటి వేసినటువంటి కేసులో సమంజసత్వం లేదు, మీరు అడిగే తప్పు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కోర్టు చెప్పలేదు. కేవలం ఒక ధర్మ సందేహం ప్రకారం, సహజంగా గతంలో కూడా ఎన్నికల ప్రక్రియలు నడుస్తున్న సందర్భంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పి కోర్టులు చెప్తూ ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే జరిగింది. దీనిపైన ఇప్పుడే కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి దీనిపైన మా పార్టీ పెద్దలు నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరుగుతుంది. దీనిపైన ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుని అవసరమైతే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళటానికి కూడా మేము వెనకాడేది లేదు, సిద్ధంగా ఉంటాం. ఏదేమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఓ నిర్ణయం తీసుకుంటారు. అసలు ఈసీ నిన్న మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారు మాట్లాడుతూ చాలా అసమంజసంగా మాట్లాడారు. ఐపీఎస్ అధికారులపైన బదిలీ చేయడం, సస్పెన్షన్ చేయడం శిక్ష కాదంట. అలాగే ఎటువంటి విచారణ లేకుండా ఈసీ చర్యలు తీసుకోవచ్చంట. ఇది పూర్తిగా నియంతృత్వ వైఖరి, ఈసీ పక్షపాత వైఖరి వహిస్తోంది అనేది నిన్న ఎలక్షన్ కమిషన్ మాట్లాడినటువంటి మాటలతో స్పష్టంగా బయటపడుతోంది. ఈ రకమైనటువంటి పక్షపాత వైఖరిని, నియంతృత్వ వైఖరిని మేము సహించేది లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీ సిబిఐని, అలాగే ఐబీని, అలాగే ఐటీని, ఇన్కమ్ ట్యాక్స్ని, ఈడీని, అన్ని సుప్రీంకోర్టు కాడి నుంచి, జడ్జీల కాడి నుంచి అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించేశారు. అదే తరహాలో ఈ రోజున మరి ఎలక్షన్ కమిషన్ను కూడా మోడీ గారు ప్రభావితం చేస్తున్నారేమోననేటటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈసీ యొక్క వైఖరి, గత అనుభవాలు, ప్రస్తుతం ఈసీ చేస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ను వదిలేసి ఈసీ కొత్తగా నిర్వచనాలు ఇస్తూ మరి అడ్డగోలుగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన ఈసీ వైఖరిని మేము తప్పుబట్టి అనుమానించవలసి వస్తుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే చెప్పారు సిట్టింగ్ ప్రెసిడెంట్ విజయమ్మ గారు, వాకింగ్ ప్రెసిడెంట్ షర్మిల గారు, అలాగే స్టాండింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు ప్రచారం మొదలుపెట్టారు. సంతోషం. షర్మిల విజయమ్మ గారు ఈ పూట ప్రచారం మొదలు పెడుతూ ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇమ్మని చెప్పి ఆవిడ ప్రజలకి ఇప్పుడే విజ్ఞప్తి చేశారు. చూసా, వస్తుంది, నేను ప్రెస్ మీట్కి వస్తూ టీవీలో చూస్తే వస్తుంది. మేము ప్రశ్నిస్తున్నాం విజయమ్మ గారిని, ఏం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వాలి? ఆయన మీద ఉన్నటువంటి 31 అవినీతి కేసులను చూసా, హత్య ఆరోపణలను చూసా, లేకపోతే ఆయన దోచివేసిన 1,00,000 కోట్లను చూసా,
ఆయన యొక్క నియంతృత్వ వైఖరిని చూసా, ఆయన యొక్క నిరంకుశ వైఖరిని చూసా. విజయమ్మ గారు చెప్పండి, ఏం చూసి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలి? మీ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు ఏం చేశాడు? తెలుగు ప్రజలకు న్యాయం ఏం చేశాడు? 12 సిబిఐ కేసుల్లో ఇరుక్కుని ఎఫ్ఐఆర్లు అయ్యి 56,000 కోట్లు తినేశాడు అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి వ్యక్తికి ఎలా అవకాశం ఇవ్వమంటారు? సుమారు 25-26,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసినటువంటి వ్యక్తికి ఒక్క అవకాశం ఎలా ఇవ్వమంటారు? చివరికి సొంత చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా ముద్దాయిగా పేరు వినబడుతున్నటువంటి మీ అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఎలా ఇవ్వమంటారు? అమ్మా విజయమ్మ గారు, కన్న కొడుగ్గా జగన్ మీద మీకు ప్రేమ వాత్సల్యం ఉంటే ఉండొచ్చు, మేము కాదంట్లా. మీ తల్లి ప్రేమని, మీ కన్న ప్రేమని మేము డినై చేయట్లా. కానీ ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని మీ అబ్బాయి దిగమింగాడు. మీ అబ్బాయి హత్యా రాజకీయాలకు పాల్పడ్డాడు. మీ అబ్బాయి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. చిట్ట చివరికి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మీ అబ్బాయి ముద్దాయి. అందుకనే చెప్తున్నాం, సిట్టింగ్ ప్రెసిడెంట్గా విజయమ్మ గారు, అలాగే స్టాండింగ్ ప్రెసిడెంట్గా షర్మిలమ్మ గారు, వాకింగ్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముగ్గురు ఈ రాష్ట్రం అంతా పొర్లు దండాలు పెట్టి తిరిగినా, తలకిందులుగా తపస్సు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అయితే, అవినీతికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలుసు. కన్న తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, కన్న తండ్రి చనిపోయాడనేటటువంటి బాధ, ఆ తపన, ఆ ఆవేదన కూడా లేకుండా కన్న తండ్రి శవాన్ని పక్కమట పెట్టుకుని నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటూ ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి సంతకాలు సేకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో కన్న తండ్రి శవం పక్కమ్మటే బేరసారాలు ముఖ్యమంత్రి పదవి కోసం ఆడినటువంటి కసాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఇది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. ముఖ్యమంత్రిని చేయమంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్న తండ్రి శవం పక్కమటే సంతకాలు సేకరించాడా లేదా జగన్మోహన్ రెడ్డి? తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో కన్న తండ్రి శవం పక్కమటే బేరసారాలు ఆడాడా లేదా? అమ్మ విజయమ్మ గారు, మీరే సాక్ష్యం కదా దీనికి. చిట్ట చివరికి 1,500 కోట్ల రూపాయలు
నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీకు ఇస్తాను అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానానికి లంచం ఇవ్వజూపాడా లేదా మీ జగన్మోహన్ రెడ్డి? నిన్నగాక మొన్న ఫరూక్ అబ్దుల్లా గారు ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడే మన తెలుగు నేల మీదే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రకటించాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే 1500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పి ఫరూక్ అబ్దుల్లా గారు చెప్పారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి 1500 కోట్లు ఇస్తానన్నందుక, లంచం ఎవరు చూపినందుక నీ కొడుకు అవకాశం ఇవ్వాలి విజయమ్మ గారు? తండ్రి శవం పక్కమటే సంతకాలు సేకరించినందుక నీ కొడుకు అవకాశం ఇవ్వాలి విజయమ్మ గారు? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సోనియా గాంధీతో అలాగే రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి పదవి కావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి శవం పక్కమటే బేరసారాలాడి వాళ్ళని బెదిరించినటువంటి వైఖరిక జగన్మోహన్ రెడ్డికి ఈ రకమైనటువంటి ఒక్క అవకాశం ఇవ్వాలి అని చెప్పి మేము సూటిగా స్పష్టంగా విజయమ్మ గారిని ప్రశ్నిస్తూ ఇందాడే చెప్పాను. నేను గత ఎన్నికల్లో పాపం విజయమ్మ గారు ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనపడుతున్నారు, ఇప్పుడు వచ్చారు. అలాగే షర్మిల గారు కూడా గత ఎన్నికల్లో ప్రచారం చేశారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారు. అమ్మ విజయమ్మ గారు, అమ్మ షర్మిలమ్మ గారు, మీరు ప్రచారం చేస్తారు, సెంటిమెంటు పండిస్తారు, సానుభూతితో ఓట్లు కురిపించుకుని వెళ్ళిపోతారు. తర్వాత మా గతేం గాను, మా రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? జగన్ అనేటటువంటి ఒక అవినీతి పరుడు, ఒక అక్రమార్కుడు, ఈయన చేతిలో మేము నలిగిపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? అందుకనే అంటున్నాం, సిట్టింగ్ ప్రెసిడెంట్ విజయమ్మ గారు, స్టాండింగ్ ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారు, వాకింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వచ్చి అడిగినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన మీకు ఓట్లు పడవు. రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ గుర్తుండాయి, అవన్నీ మర్చిపోలేదు అని స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తూ చిన్న విరామం